రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనూహ్య షాక్ తగిలింది. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఇకపై ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్లే తాను బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. ఆ ఎన్నికల్లో తనపై బీఎస్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో అసంతృప్తికి గురైన కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కూటికి చేరారు. గతేడాది మార్చి 6న కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏడాది గడవకుండానే కోనప్ప కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. రైట్ శ్యామ్ కుమార్. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా అయితే ఆ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏవైతే సిర్పూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉన్నారో కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ లో చేరే ముందు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి వార్దా నదిపై అయితే గుండాయిపేట వద్ద వార్దా నదిపై వంతెన నిర్మాణానికి అయితే హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ హామీ ఇచ్చిన తర్వాత కూడా గత కొంతకాలంగా ఆ వార్దా నది వంతెన గురించి అడిగినప్పుడల్లా రేపు మాపు అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు మాత్రం శాంక్షన్ చేసిన వార్దా నది వంతెనను మాత్రం క్యాన్సిల్ చేయడంతో ఆయన అయితే అసంతృప్తిగా అయితే కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా అయితే లోనైతే అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే కోనేరు కోనప్ప గత వారం రోజుల క్రితం ఏదైతే సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలం ఏదైతే వీర్దండి గ్రామంలో అయితే కార్యకర్తల సమావేశంలో మాత్రం ఆయన అనూహ్య వ్యాఖ్య అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదైతే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది వచ్చి తాను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఆయన చెప్పే పరిస్థితి. అయితే సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 3 వర్గాలుగా అయితే విడిపోయింది. ఒకటి కోనప్ప వర్గం అయితే, మరోవైపు రావి శ్రీనివాస్ వర్గం, మరోవైపు మాజీ ఏదైతే ఎమ్మెల్సీ దండబెట్టినారో దండబెట్టాలి. ఈ 3 వర్గాలు కూడా కాంగ్రెస్ సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నాయంటూ చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో తగినంత ఆయనకు విలువ లేదని చెప్పేసి, ఆయనకు గుర్తింపు ఇవ్వట్లేదని చెప్పేసి అయితే చాలా కాలంగా మాత్రం కోనేరు కోనప్ప మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కార్యకర్తల సమావేశంలో మాత్రం ఆయన ఒక్కటే చెప్పారు, నేను మాత్రం రాబోయే కాలంలో ఒంటరిగానే ఉంటాను, ఏ పార్టీలో చేరని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే గత ఎన్నికల్లో ఏదైతే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన అసంతృప్తితో అయితే ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో మార్చి 6వ తారీఖున గత సంవత్సరం మార్చి 6వ తారీఖున మాత్రం చేయడం అయితే జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ అయితే బీఎస్పీ నుండి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లనే గత ఎన్నికల్లో తాను ఓడిపోయినట్టు అయితే ఆయన భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తిరుపూర్ నియోజకవర్గంలో 2023లో అక్కడైతే హరీష్ బాబు మాత్రం బీజేపీ అభ్యర్థి హరీష్ బాబు మాత్రం గెలవడం అయితే జరిగింది. అయితే దీన్ని అసలు కోనప్ప ఓడిపోవడానికి ముఖ్య కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల ఓడిపోయినట్టయితే ఆయన భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత 2023 ఎలక్షన్స్ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వదిలి బీఆర్ఎస్ లో చేరడంతో ఆయన మాత్రం అసంతృప్తికి లోనే అతను మాత్రం తన ఓటర్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కారణం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేసి గత సంవత్సరం మార్చి 6వ తారీఖున మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేయడం అయితే జరిగింది. అయితే గత కొంతకాలంగా మాత్రం ఆ కోనప్ప మాత్రం అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ దీనివల్లనే అతను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్ కుమార్.